మరణము ద్వారా ఏం చేస్తారట? దేవునికి సమరూపమైనటువంటి ఆ మహిమ శరీరముగా మన ఈ దీన శరీరాన్ని ఆయన మారుస్తాడు. కాబట్టే ఇప్పుడు ఈ శరీరంలో ఏముంటాయి? రోగాలు ఉంటాయి, ఈ శరీరంలో బాధలు ఉంటాయి. ఈ శరీరానికి పుట్టింది మొదలుకొని, ఏమండి, తల్లి గర్భంలోంచి బయటకు వచ్చింది మొదలుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు కూడా మన దేహంలో ఎన్నో రోగాలు. ఈరోజు రోగం లేని మనిషి లేడు. ఏండి, ఈ రోగాలతో ఉన్నటువంటి దేహము, కొంతమంది అన్ని ఉన్నా తినటానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు. కాబట్టి ఈ దీన శరీరాన్ని ఈ రోగాలతోటి, ఈ వ్యాధులతోటి, ఈ భయంకరమైనటువంటి ఆ సమస్యలతోటి బాధపడుతున్న ఈ శరీరాన్నట క్రీస్తు శరీరానికి సమరూపమైనటువంటి ఆ మహిమ శరీరముగా దేవుడు దేని ద్వారా మారుస్తాడంటే మరణం ద్వారానే మారుస్తాడు. ఒక మంచి దేహాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఇది లాభము అని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. ఎందుకు లాభం అట? మరణం వల్ల ఎందుకు లాభం అని చెప్తా ఉన్నాడు? ఈ దీన శరీరాన్ని దేవుని రూపానికి సమరూపమైనటువంటి ఆయన రూపానికి సమానంగా మనల్ని మార్చబోతా ఉన్నాడు. ఆయన రూపంగా మనల్ని మార్చబోతా ఉన్నాడు. కాబట్టి ఇది లాభం అని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అంతేకాదు, ఇంకొక మాటను కూడా నేను జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాలు మనం చూస్తే, యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాలు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక మాట ఏంటంటే, ఎందుకు లాభం అని చెప్తా ఉన్నారంటే, అక్కడ అనేక నివాసములు. నివాసం అంటే మొనె అంటే దగ్గర దగ్గర 1000 గృహాలకు సమానమైనటువంటిది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మరణము ద్వారా మనకేమి ఇవ్వబోతామంటే, ఈ లోకంలో వీరబాబు గారు నాకు మొన్ననే ఆ పోలీస్ స్టేషన్లో మేము మాట్లాడే రోజు చెప్తాను, అన్న కొంచెం ఇల్లు మంచిగా చేసుకోవాలనుకుంటున్నాను, ఆ స్థలంలో ఆ ఎదురున్నటువంటి స్థలంలో మందిరాన్ని కట్టాలని ఆలోచన కలిగి ఉంటున్నాను, కొంచెం ప్రార్థన చేయండి, కొంచెం మీ ద్వారా ఏదన్నా హెల్ప్ ఉంటే చేయండి అని చెప్పేసి, అంటే మీరు ప్రారంభించండి తమ్ముడు అని నేను చెప్పాను. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని సంవత్సరాలుగా ఆ ఇరుకైనటువంటి స్థలములు వారు ఉంటున్నారు. ఆ ఇరుకైనటువంటి గదుల్లోనే వారి కుటుంబం అంతా కూడా నివసిస్తూ ఉన్నారు. కానీ దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, ఈ మరణము ద్వారా ఏం జరగబోతా ఉందంటే, ఒక విశాలమైనటువంటి గృహాన్ని,